ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 26వ అధ్యాయము. పలు విధములగు నరకగతుల వర్ణనము. పరీక్షణ్ మహారాజు పలికెను. సుఖమహర్షి, ఇట్టి నీచగతి ఉచ్చగతి ప్రాప్తించుటకు గల కారణమేమి? సుఖయోగి వచించెను. జనులకు 3 విధములైన స్వభావములుండుట సహజము. అవి సాత్వికము, రాజసము, తామసము. వారు వనర్చు కర్మలు, కలిగియుండు శ్రద్ధలు కూడా 3 విధములు. శ్రద్ధా స్వభావముల భేదములను అనుసరించి వారి కర్మల గతులు కూడా వేర్వేరుగా ఉండును. ఈ ఉచ్చ నీచ గతులు కర్మలను ఆచరించు వారందరికీ ఉండుట సహజము. నిషిద్ధ కర్మలనడి పాపములను ఆశ్రయించడి వారి శ్రద్ధలయందు అసమానత్వము ఉండుట వలన ఫలములు కూడా వేర్వేరుగా ఉండును. అనాది అయిన అజ్ఞానమునకు వసులై లోభేచ్ఛతో మనుజులు నిషిద్ధ కర్మలను ఆచరించుచుందురు. వాటి ఫలితముగా వేల కొలది నరకగతులు ప్రాప్తించుచుండును. వాటిని గూర్చి విపులీకరించెదను. పరీక్షిత్తు ప్రశ్నించెను. మహర్షి, నీవు వర్ణింపబోవు నరకములు ఈ పృథ్వీయందే ఏదైనా ప్రత్యేక ప్రదేశమునందు ఉండునా, లేక ముల్లోకములకు ఆవలగాని వీటి లోపలగాని ఉండునా? సుఖయోగి వచించెను. రాజా, ఈ ముల్లోకముల లోపలనే దక్షిణ దిశయందు భూతలమునకు క్రిందను జలములకు పైనను ఈ నరకములు గలవు. ఈ దిక్కునందే అగ్నిశ్వాత్తులు మొదలగు పితృదేవతా గణములు వసింతురు. వారు ఏకాగ్రతతో తమ వంశస్థుల శుభములను కోరుచుందురు. ఆ నరకలోకమున సూర్యపుత్రుడు పితృగణములకు అధిపతి అయిన యమధర్మరాజు తన దూతలతో కూడి నివసించుచుండును. అతడు పరమేశ్వరుని ఆజ్ఞను ఎన్నడునూ ఉల్లంఘింపడు. మరణించిన జీవులను అతని దూతలు ఆ నరకమునకు చేర్చెదరు. వారి పాపకర్మలకు తగిన దండనలను అతడు విధించును. మహారాజా, నరకముల సంఖ్య 21 అని కొందరు పేర్కొందురు. వాటి నామ రూప లక్షణములను క్రమముగా వర్ణించెదను. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, కృమిభోజనము, సందంసనము, తప్తసూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షణము, సారమేయాదనము, అవీచి, అయఃపానము అనునవి వాటి పేర్లు. ఇవిగాక క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దందసూకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అని 7 నరకములు గలవు. ఇవన్నీయూ కలిపి 28 నరకములు. వీటి యందు జీవులు వివిధములగు యాతనలను అనుభవింతురు. ఇతరుల ధనములను, సంతానమును, భార్యలను అపహరించిన జీవుని భయంకరులైన యమదూతలు కాలపాశముతో బంధించి బలవంతముగా తామిశ్ర నరకమున పడవేయుదురు. అంధకారమయమైన నరకమునందు వారికి ఆహారముగాని నీరుగాని దొరకవు. యమభటులు వారిని కర్రలతో కొట్టుట, భయపెట్టుట మొదలగు రీతులా పీడించెదరు. ఈ బాధల వలన దుఃఖితుడైన జీవుడు మూర్ఛితుడగును. అట్లే విశ్వాసఘాతుకముతో వంచించి ఇతరుల భార్యలను, సంపదలను అనుభవించిన జీవుడు అంధతామిశ్ర నరకమున పడును. అచట యాతనలకు తట్టుకొనలేక మొదలు నరికిన వృక్షము వలె బుద్ధిని, దృష్టిని కూడా కోల్పోవును. అందువలన ఈ నరకమును అంధతామిశ్రము అని అందురు. ఈ లోకమున పురుషుడు ఈ శరీరము నాది, ఈ స్త్రీ, ఈ ధనము మొదలగునవి నావి అను బుద్ధితో అనగా అహంకార మమకారములతో ఇతర ప్రాణులకు ద్రోహమునర్చుచు తన కుటుంబ పోషణ యందే నిమగ్నుడయ్యుండును. అట్టివారు శరీరమును వదిలిన పిమ్మట తన పాపముల కారణమున స్వయముగా రౌరవము అను నరకమున పడిపోవును. ఈ లోకమున మానవుడు ఏ ప్రాణులను బాధించెనో పరలోకమున ఆ జీవుడు రురువు అను భయంకర జీవులచే అదే విధమున హింసింపబడును. కనుక దీనిని రౌరవము అని అందురు. రురువు అను ప్రాణి సర్పము కంటేను క్రూర స్వభావము గలది. ఇతరులను మోసగించి కేవలము తన పొట్టను మాత్రమే నింపుకొనిన వ్యక్తి మరణానంతరము మహారౌరవము అను నరకమున పడును. అచ్చట పచ్చి మాంసమునే భుజించెడి రురువులు అను ప్రాణులు ఈ జీవుని మాంసమును భక్షింతురు.
క్రూర స్వభావులైన కొందరు మనుష్యులు తమ దేహ పోషణకై ప్రాణములతోనున్న పశువులను పక్షులను నిర్దయతో కాల్చెదరు. అట్టివారిని రాక్షసులు కూడా యవగించుకొందురు. ఆ జీవులను యమదూతలు కుంభీపాకము అను నరకమునకు కొనిపోయి మసలుచున్న నూనెలో వేయించెదరు. ఈ లోకమున మాతాపితరులను బ్రాహ్మణులను వేదములను ద్వేషించువానిని యమదూతలు కాలసూత్రమను నరకమునకు కొనిపోవుదురు. దాని చుట్టుకొలత 10,000 యోజనములు. దాని భూభాగము తామ్రమయము. ఆ జీవుడు పైన సూర్యతాపముచే క్రింద అగ్నికీలలచే దహింపబడుచుండును. అచటికి చేరిన పాపియగు జీవుడు ఆకలి దప్పులచే వ్యాకులుడగును. వాని శరీరము బయట లోపల కూడా తపించిపోవుచుండును. అశాంతికి లోనై ఒకసారి కూర్చునును, ఒక్కొక్కసారి పరుండును, ఒక్కొక్కసారి కదులుచుండును, ఒక్కొక్కసారి నిలబడును, ఒక్కొక్కసారి ఇటునటు పరిగెత్తును. ఆ నరపశువు యొక్క శరీరమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు దుర్గతుల పాలగును. ఏ విధమైన సంకటస్థితి ఏర్పడకున్నను వేదవిహితమైన మార్గమును వీడి ఇతర పాషండమతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్రవనము అను నరకమునకు కొనిపోయి కొరడాలతో కొట్టుదురు. ఆ దెబ్బల నుండి తప్పించుకొనుటకై అతడు ఇటునటు పరిగెత్తును. అప్పుడు అతని దేహమును ఆ తాళవనమునందలి కత్తుల వలెనున్న ఆకులు చీల్చివేయును. ఆ ఆకులు 2 వైపులను పదును గలిగియుండును. అయ్యో చచ్చి తిని అని అరచుచూ అతడు అడుగడుగునా మూర్ఛితుడై పడిపోవును. స్వధర్మమును వీడి పాషండ మార్గమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇట్లు అనుభవింపవలసి వచ్చును. ఈ లోకమున రాజు లేక రాజ ప్రతినిధి నిరపరాధికి గాని బ్రాహ్మణునికి గాని శరీరదండన విధించినచో అట్టి మహాపాపి మరణానంతరము సూకర ముఖము అను నరకములో పడును. అచట మహాబలశాలులైన యమదూతలు అతని అవయవములను చెరకుగడను వలె పిండుదురు. అప్పుడతని చేత ఈ లోకమున బాధింపబడిన నిరపరాధుల వలెనే తానును ఆర్తనాదము చేయుచు మూర్ఛితుడగును. ఈ లోకమున మానవుడు నల్లులు మొదలగు ప్రాణులను హింసించుచుండును. అట్టివాడు అంధకోపము అను నరకములో పడును. నల్లులు దోమలు మున్నగు ప్రాణులకు రక్తమును పీల్చుట సహజ ప్రవృత్తిగా భగవంతుడు నిర్ణయించెను. పైగా ఇతరులను హింసించుచున్నాను అను జ్ఞానము వాటికి ఉండదు. ఆ నరకమున పక్షులు మృగములు సర్పములు మొదలగు ప్రాణులు అతనిని అన్ని విధములా పీడించును. ఫలితముగా అతడు అంధకోపము అను నరకమున పడును. అచ్చట అతనికి నిద్రగాని మనశ్శాంతిగాని ఉండదు. రోగగ్రస్తుడైన జీవుని వలె అతడు ఆ అంధకార కోపమున పడి దొర్లుచుండును. ఈ లోకమునందు పంచమహాయజ్ఞములను చేయనివాడు, ఇతరులకు పెట్టకుండా తానే భుజించువాడు కాకితో సమానుడు. అతడు పరలోకమున కృమిభోజనము అను నికృష్ట నరకమున పడును. అది లక్షలాది యోజనముల వైశాల్యము గల పురుగుల కుండము. అది బ్రతికి ఉన్నప్పుడు యజ్ఞయాగాది కర్మలను చేయుటగాని ఇతరులకు దాన ధర్మములు చేయుటగాని ఎరుగక పైగా తన పాపములకు ప్రాయశ్చిత్తమును కూడా చేసుకొని ఎరుగని కారణమున కృమిభోజనము అను నరకమున పడి తాను పురుగై తనకంటే బలమైన పురుగులచే బాధింపబడుచుండును. తానును తనకంటే బలహీనమైన పురుగులను తినుచుండును. రాజా, ఈ లోకమున బ్రాహ్మణుని లేదా ఇతరుల బంగారము రత్నములు ధనాదులను దొంగతనము చేయువానిని, తనకు ఎట్టి అవసరము లేకున్నను ఇతరుల సంపదలను దోచుకొనువానిని యమకింకరులు సందసము అను నరకములో పడవేయుదురు. అచట బాగుగా కాలుచున్న ఇనుప గుండ్లతో బాధించెదరు. అంతేకాదు అతనికి తోలు ఒలిచెదరు. ఈ లోకమునందు ఏ పురుషుడైనా చేరదగని స్త్రీతోనూ ఏ స్త్రీ అయినను చేరదగని పురుషునితోనూ సంగమించినచో మరణానంతరము ఆ జీవుని యమదూతలు తప్తసూర్మి అను నరకమున పడవేసి కొరడాలతో కొట్టుదురు. పురుషుని కాలుచున్న ఇనుప స్త్రీమూర్తితోనూ స్త్రీని కాలుచున్న పురుషమూర్తితోనూ
పాదములను ఆలింగనము చేయింతురు. ఈ లోకమున సేవింపగూడని పదార్థములను సేవించువానిని, పశువులతో గూడ సంగమించువానిని మరణానంతరము యమదూతలు వజ్రకంటక శాల్మలీయను నరకమున పడవేసెదరు. అచట వజ్రము వలె వాడి అయిన ముండ్లుగల బూరుగు చెట్టును ఎక్కించి క్రిందికి లాగెదరు. రాజులు రాజన్యులు ఈ లోకమున ఉత్తమ వంశమున జన్మించినను ధర్మ మర్యాదలను ఉల్లంఘించినచో వారు మరణానంతరము వైతరిణీ నదిలో పడవేయబడుదురు. ఈ నది నరకమునకు అగట్ట వంటిది. మలమూత్రములు, చీము, రక్తము, మజ్జ మొదలగు దుష్ట పదార్థములతో నిండియుండును. అందు పడవేయబడిన వానిని జలజంతువులు ఇటునటు లాగుచూ బాధించుచుండును. కాని అతని శరీరము శిథిలమైనను ప్రాణములతో ఉండును. ఆ దుర్గతులు తాము చేసిన దుష్కర్మల ఫలితములే అని వారు పశ్చాత్తాపపడుచుందురు. శౌచాచార నియమములకు తిలాంజలులు ఇచ్చి ఈ లోకమున సిగ్గు లేకుండా పశువుల వలె ప్రవర్తించువారు చీము, మలమూత్రములు మొదలగు వాటితో నిండిన పూయోదము అను సముద్రములో పడుదురు. మిగుల అసహ్యమైన పదార్థములను భక్షించెదరు. ఈ లోకమున బ్రాహ్మణాది అగ్రవర్ణములకు చెందిన వారైనను కుక్కలను, గాడిదలను పోషించువారు, జంతువులను వేటాడువారు, శాస్త్ర విరుద్ధముగా పశువులను వధించువారు మరణానంతరము ప్రాణరోధము అను నరలోకమున పడవేయబడుదురు. అట్టి వారిని యమదూతలు బాణముతో గ్రుచ్చి గ్రుచ్చి బాధింతురు. ఈ లోకమున జనులను మోసగించుచు దంభాచారముతో పశువులను వధించువారిని యమదూతలు వైససము అను నరకమున పడవేసి బాధలకు గురి చేయిచూ పీడించెదరు. కామాతురుడైన ద్విజుడు భార్యను పాశవిక సంభోగమునకు గురిచేసినచో అట్టి పాపిని యమదూతలు లాలాభక్షము అను నరకమున పడవేసి వానితో వీర్యమును త్రాగించెదరు. చోరులు, రాజులు, రాజభటులు ఈ లోకమున ఎవరి ఇంటినైనా తగులబెట్టినను, ఎవరికైనను విషమిచ్చినను, గ్రామములను గాని వణిజుల ధనములను గాని దోచివేసినను వారు మరణానంతరము సారమేయాదనము అను నరకమున పడుదురు. అచట వజ్ర సమానమైన కోరలు గల 720 మంది యమదూతలు కుక్కలై వారిని కొరికి తినివేసెదరు. ఈ లోకమున సాక్ష్యమును ఇచ్చినప్పుడు గాని, ద్రవ్యమును ఇచ్చి పుచ్చుకొనుటలో గాని, దానమును ఇచ్చినప్పుడు గాని ఏదో విధముగా అసత్యమును పలికినవాడు మరణానంతరము ఆధారరహితమైన అవీచిమాన్ అను నరకమున పడును. అచట అతనిని 100 యోజనముల ఎత్తుగల పర్వత శిఖరము నుండి తలక్రిందులుగా పడవేయుదురు. ఆ నరకమునందలి భూతలము జలమున్నట్లు తోచును, కాని బండరాయివలే దృఢముగా ఉండును. కనుక దానిని అవీచి అని అందురు. అట్లు పడవేయబడిన జీవుని శరీరము ముక్కలు ముక్కలైనను అతని ప్రాణము మాత్రము పోదు. కావున యమభటులు పదే పదే పర్వతముపై నుండి వానిని క్రిందికి పడద్రోయుదురు. బ్రాహ్మణుడు గాని బ్రాహ్మణ స్త్రీ గాని వ్రతదీక్షలోనున్నప్పుడు ప్రమాదవశమున మద్యపానము చేసినను, అట్లే క్షత్రియుడు లేక వైశ్యుడు సోమపానమును చేసినను వారిని యమదూతలు ఆయఃపానము అను నరకమునకు కొనిపోవుదురు. అచట వారి గుండెలపై పాదము మోపి అగ్నిలో కరిగించిన లోహమును వారి నోటి యందు పోసెదరు. ఈ లోకమున నిమ్న శ్రేణికి చెందిన మానవుడు తనను గొప్పవానినిగా భావించుకొనుచు పుట్టుక, తపస్సు, విద్య, ఆచారము, వర్ణాశ్రమము మొదలగు వానియందు తనకంటే అధికుడైన వానిని గౌరవింపనివాడు జీవన్మృతునితో సమానుడు. అట్టి వానిని మరణానంతరము క్షారకర్దమము అను నరకమున తలక్రిందులుగా పడద్రోయుదురు. అచ్చట అతడు అంతులేని యాతనల పాలగును. ఈ లోకమున నరమేధము ద్వారా భైరవ, యక్ష, రాక్షసాదులను సేవించు పురుషులు, పురుషులను పశువుల వలె బాధించు స్త్రీలు మరణానంతరము అట్లు బాధింపబడిన వ్యక్తులచే పలు విధములైన యాతనలకు గురి చేయబడుదురు. రక్షోగుణ భోజనము అను పేరుగల నరకమునందు ఆ నరమేధమునకు గురి అయిన రాక్షసులే కసాయిల వలె గొడ్డళ్లతో వారిని ముక్కలు ముక్కలు గావించి వారి రక్తమును త్రాగుదురు. మాంసాహారులైన వారు ఈ లోకమున మాంసభక్షణము చేయుచు ఆనందించునట్లే ఆ రాక్షసులు కూడా వీరి రక్తమును త్రాగుచు ఆనందోత్సాహములతో పాటలు పాడుచు నాట్యములు చేయుదురు.
ఈ లోకమున కొందరు గ్రామమునందు గాని వనమునందు గాని ఏ పాపమును ఎరుగని జీవులను వివిధోపాయములచే పట్టి తెచ్చి త్రాళ్లచే బంధించుచు ముళ్లచే గుర్చుచు బాధించెదరు. అట్టివారు మరణానంతరము శూలప్రోతము అను నరకమున శూలములచే బాధింపబడుదురు. వారు ఆకలి దప్పులచే దుఃఖితులగుదురు. వారిని రాబందులు, గొవ్వలు మొదలగు పక్షులు ముక్కులతో పొడుచుచు క్లేశముల పాలు చేయును. అప్పుడు వారు చేసిన పాపకృత్యములను స్మరింతురు. పరీక్షిన్ మహారాజా, ఈ లోకమున కోపస్వభావులు అయిన పురుషులు సర్పముల వలె ఇతరులను బాధించెదరు. అట్టివారు మరణానంతరము దందశూకము అను నరకమున పడుదురు. అచట 5 లేక 7 పడగలు గల సర్పములు వారిని సమీపించి ఎలుకలను మృంగినట్లుగా వారిని మృంగివేయును. ఈ లోకమున ఇతర ప్రాణులను అంధకారమయమైన గుంతలలోనూ కోటలయందును గుహలయందును ఉంచి పడవేసిన వారిని పరలోకమున యమదూతలు అట్టి స్థానమునందే పడద్రోయుదురు. విషపూరితమైన మంటలతో పొగలతో వారిని బాధింతురు. కనుక ఈ నరకమును అవట నిరోధనము అని అందురు. గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను కోపముతో కాల్చివేయుచున్నాడు అనునట్లు పదే పదే కుటిల దృష్టితో చూచినచో అతడు పరలోకమున పర్యావర్తనము అను నరకమున పడును. అచట పాపదృష్టిగల రాబందులు, గ్రద్దలు, కాకులు వజ్రము వలె తీక్షణమైన తమ ముక్కు పుటములతో పొడుచును. ఈ లోకమున ధనగర్వముచే ఇతరులను చులకనగా చూచువాడును, అందరిపై సందేహము గలవాడును తన ధనము వ్యయమై నాశనమగునని సర్వదా చింతించుచుండును. అట్టి వాని హృదయము ముఖము ఎండిపోయి కొంచెము కూడా శాంతి లభింపదు. అతడు యక్ష రాక్షసుని వలె ధనము సంపాదించుటకును దానిని వృద్ధి చేయుటకును రక్షించుకొనుటకును పలు విధములగు పాపకృత్యములను చేయుచుండును. అట్టి నరాధముడు మరణానంతరము సూచీముఖము అను నరకమున పడును. అచట అర్ధపిశాచమైన ఆ పాపాత్ముని అంగములను అన్నింటినీ యమదూతలు దర్జీలవలే సూదీదారములతో కుట్టెదరు. పరీక్షిన్ మహారాజా, ఇట్టి నరకములు యమలోకమున 100,000 కొలదిగా గలవు. అధర్మపరాయణులైన జీవులు అందరూ తమ తమ కర్మలను అనుసరించి ఆయా నరకముల పాలగుచుందురు. అట్లే ధర్మాత్ములు స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళ్ళుదురు. ఈ స్వర్గ నరకాది పుణ్యపాపములు చాలా వరకు నశించును. ఇంకనూ మిగిలిన పుణ్య పాపకర్మల ఫలితములను అనుభవించుటకై తిరిగి ఈ లోకమున జన్మింతురు. ఈ ధర్మాధర్మముల కంటే విలక్షణమైన నివృత్తి మార్గమును గూర్చి నేను ఇదివరలో వర్ణించితిని. పురాణములలో బ్రహ్మాండ కోశము 14 భువనములుగా వర్ణింపబడి ఉన్నవి. ఇవి సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని మాయాగుణములతో కూడిన అత్యంత స్థూల స్వరూపము. ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపము ఉపనిషత్తులలో వర్ణింపబడినది. అది మానవుల బుద్ధికిని మనస్సునకును అతీతమైనది అయినను ఈ స్థూల రూప వర్ణనమును సాదరముగా పఠించినను వినినను వినిపించినను అతని బుద్ధి భక్తి శ్రద్ధలతో పరిశుద్ధమగును. అతడు ఆ సూక్ష్మరూపమును కూడా అనుభవింపగలడు. యతి భగవంతుని యొక్క స్థూల సూక్ష్మరూపములను గూర్చి వినవలెను. మొదట స్థూల రూపమునందు తన చిత్తమును నిలుపవలెను. పిమ్మట మెల్లమెల్లగా స్థూల రూపమును వదిలివేయుచూ దానిని సూక్ష్మరూపమున చేర్చవలెను. పరీక్షిన్ మహారాజా, ఈ పృథ్వీ గూర్చియు దానికి అంతర్గతమైన ద్వీప, వర్ష, నదీ, పర్వత సముద్రములను గూర్చియు పాతాళము, దిక్కులు, నరకము, జ్యోతిర్గణములు, ఇతర లోకములను గురించి వర్ణించితిని. ఇదియే భగవంతుని యొక్క అత్యద్భుతమగు స్థూల రూపము. ఇది సమస్త జీవులకు ఆశ్రయస్థానము. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు 26వ అధ్యాయము. పంచమ స్కంధము సమాప్తము. హరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.